హలో 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 शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रहीतां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसंध्यधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। మరికొద్ది నిమిషాల్లో మీరు చూడబోయే సినీ సెట్టింగ్ ఆంధ్ర ఫేమస్ హారిక భారీ సినీ సెట్టింగ్ చిన్నమ్మ సినీ సెంటర్ నరసరావుపేట. మరికొద్ది నిమిషాల్లో మీరు చూడబోయే సినీ సెట్టింగ్ ఆంధ్ర ఫేమస్ హారిక భారీ సినీ సెట్టింగ్ నరసరావుపేట చిన్నమ్మ సినీ సెంటర్ ప్రొపరేటర్ కృష్ణబాబు నరసరావుపేట. మీరు వింటున్న ఆర్కెస్ట్రా యేసుబాబు అండ్ పార్టీ నరసరావుపేట. గాయని గాయకులు గౌస్ అండ్ పద్మ నరసరావుపేట. సెట్టింగ్ మేనేజర్ మిస్టర్ లాజర్ జొన్నలగడ్డ. హారిక సినీ సెట్టింగ్ లైటింగ్ ఆపరేటర్ మిస్టర్ సింగరకొండ వీపాలు నరసరావుపేట. హలో దయవుంచి స్టేజీలు మా యాక్టర్స్ మా ఆర్గనైజర్ తప్ప మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అందరూ కూడా మా మీద ప్రేమతో ముందుకు వచ్చి చూసి మమ్మల్ని ఆస్వాదించాలి. సర్వప్రేక్ష మహాశయులకు, కళాకారులకు, కళా విమర్శకులకు, కళా పోషకులకు, గ్రామ పెద్దలకు, చెల్లెళ్లకు, అక్కలకు, తల్లిదండ్రులందరికీ కూడా మా యొక్క నాటక సమాజం తరపున స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మీ అందరికీ
నమస్సుమాంజులు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకి ఈ నాటకానికి హలో హలో అబ్బాయి కట్టినెవరు ఎత్తినప్పుడు కదా నాకు కొత్త హలో ప్రేక్షకులంతా కూడా నిశ్శబ్దంగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని మా ఈ నాటకాన్ని ఆది నుండి అంతవరకు చూసి మాలో ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించి ఈ నాటకంలో యొక్క విజయాన్ని ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కరించి ప్రార్థించుకుంటున్నాం. సకాలానికి నాటకాన్ని బిగించేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తూ మాకు సహకరించిన గ్రామ పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెంటనే నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. రెడీ? రెడీ? 1 2 3 4 కమాన్. జై శ్రీ కళామ తల్లికి జై. జై శ్రీ చన్నమలై కళానాట్య మండలికి జై. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఆంగికం భువనం యస్యా వాచకం సర్వవాన్మయం ఆహార్యం చంద్రతారాదిత్వం వందే సాత్వికం శివం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళామ తల్లి. స్వాగతమమ్మ నవరసవల్లి. స్వాగతం సుస్వాగతం. దీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ. దీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ. అడుగు తోడలం దైకమాత్యమున అడుగు తోడలం దైకమాత్యమున నడిచదమమ్మ కళామ తల్లి. స్వాగతం సుస్వాగతం.
పద సేవలే మాకు దీక్షగా, నీ చిరునవ్వులే మాకు రక్షగా. సేవలే మాకు దీక్షగా, నీ చిరునవ్వులే మాకు రక్షగా. నిరతము నిన్నే మదిలో నిలుపుతూ, నిరతము నిన్నే మదిలో నిలుపుతూ స్మరించదము తల్లని తల్లి. స్వాగతం సుస్వాగతం. వీణా స్వర రాగిణివై వరమాధుర్య విమోహన గుణి. వాణి వీణా స్వర రాగిణివై వరమాధుర్య విమోహన గుణివై. నవరసరం జన నాట్య భంగిమల, నవరసరం జన నాట్య భంగిమ. పొంగుతు పొరలే భువన మోగిని. స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళమ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. స్వాగతం స్వాగతం స్వాగతం. జై శ్రీ కళామ తల్లికి జై. జై శ్రీ చెన్నమలై కళానాట్య మండలికి జై. శ్రీ చెన్నమలై కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు 9వ పుష్పాంజలి. 9వ పుష్పాంజలి. 9వ పుష్పాంజలి. లెజెండ్ 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 లెజెండ్. ప్రదీప్ గారు ప్రజానాయకుడై మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సందర్భంగా వారు జయ జయ ధ్వానాలతోటి మన గుడికి వస్తున్నారు. ఎమ్మెల్యే ప్రదీప్ గారికి జై. ఎమ్మెల్యే ప్రదీప్ గారికి జై. ఎమ్మెల్యే ప్రదీప్ గారికి జై. అక్కడ పూజారి గారు చక్కగా మన గ్రామ క్షేమాన్ని, మన నియోజకవర్గ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పూజ చేస్తూ ఉన్నారు. రామకోటరెడ్డి ఎక్కడ స్టేనే రావాలి. రామకోటరెడ్డి గారు, రామకోటరెడ్డి గారు ఇక్కడ కూడా వచ్చాను. వెంకటారెడ్డి ఎమ్మెల్యేగా కలిసిన ప్రదీప్ గారికి శుభం నాయన, శుభం. ఒక మంచి వ్యక్తి ఎన్నాళ్లకు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచినందుకు సంతోషంగా ఉన్నారు నాయన. నమస్తే పంతులు గారు. దీర్ఘాయుష్మాన్ భవ నాయన.
ఎమ్మెల్యే ప్రదీప్ గారికి జై ఎమ్మెల్యే ప్రదీప్ గారికి జై అది నేను చదువుతుండే చెప్పానా ఆ దేవుని దయ వల్ల మీ ఆశీస్సుల మూలంగా ఈ ప్రజల విశ్వాంతి మూలంగా నేను ఎమ్మెల్యేగా గెలిచాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాయన ప్రదీప్, నువ్వు ప్రజానాయకుడిగా గెలిచి మీ ప్రజలందరికీ మంచి చేయాలని కోరుతున్నాను నాయన. నన్ను ఆశీర్వదించండి. సుఖంగా ఉండు నాయన. నా కొరకు ఈ ప్రజల కొరకు ఆ దేవునికి పూజ జరిపించండి. ఇప్పుడు పూజ కానివ్వండి. అపచారం చేస్తున్నావు. అపచారం చేస్తున్నావు బాబ్జీ. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. అపచారాన్ని గురించి నువ్వు నాకు చెబుతున్నావా? బాబ్జీ, నువ్వు చేసిన తప్పుగా దేవుని క్షమాపణ అడుగు. నువ్వు చేసిన తప్పుకే నిన్ను ఏకంగా పైకే పంపిస్తాన్రా. నేను తప్పు చేశాను. నీ ఎలక్షన్స్ లో మా అన్నకు పోటీ
గెలిచావు. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. బాబ్జీ మర్యాదగా మాట్లాడు. మర్యాద? నీకేంట్రా మర్యాద? నిన్ను చంపే నీ నెత్తరుతోటే పెద్దమ్మ తల్లికి అభిషేకం చేస్తా. బాబ్జీ నన్ను చంపొద్దు. బాబ్జీ నీకేం కావాలో అడుగు ఇస్తా. నాకు నీ ప్రాణం కావాలిరా. నన్ను చంపితే పోలీసులు వదిలిపెట్టరు నిన్ను. ఏరా జితేంద్ర పైన పోటీగా నిలబడి గెలుస్తావా? అవసరమైతే నా పదవికి రాజీనామా చేస్తాను. నన్ను వదిలే. ఆలోచన పోటీగా నిలబడక ముందుండాలి. ఆ జయదేవ్ గడి అండదండలతో రెచ్చిపోయా. ఇప్పుడు నీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. బాబ్జీ జయదేవ్ వస్తే నిన్ను చంపేస్తాడు. నిజమా? వాడొచ్చి నిన్ను రక్షిస్తాడని నమ్మకం ఉందన్నమాట. అయితే నీ కోరిక ఎందుకు కాదనాలి? వాడి కోసం వెయిట్ చేస్తా. 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత వాడు రాకపోతే ఆ పిస్టల్తోనే కాల్చి చంపుకోవాలి. అందులో మొట్టటి గుండు లేదురా. బాబ్జీ నన్ను చంపొద్దు. ఈ శవాన్ని ఈడ్చి బయటికి వెళ్ళండి రా. ఎవరు నువ్వు? ఏంటిది? పట్టపగలే ఒక మనిషిని హత్య చేస్తావా? నీకు హలో యాంజల్, ఎవరు? పగటి పూట పీడి కోసం వెయిట్ చేస్తున్న పారిజాత పుష్పానివా? కాదు, నీళ్ళని బడితెగించిన కుర్రాళ్లకు బుద్ధి చెప్పగల సీతను. సీత? నీలాంటి పల్లెటూరు జరిగంటే నాకు ఎంతో ఇష్టం. ఏ మిస్టర్, ఈ సీత గురించి పూర్తిగా తెలియక రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడు కేసు పెట్టంటే నీకు శిక్ష పడుతుంది, జాగ్రత్త. నేను ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తాను. అంత తొందర దేనికి బేబీ? నీ మీద చెయ్యి వేయలేదు, నీ చెంగు లాగలేదు, నిన్ను బలవంతం చేయలేదు ఈ బాబ్జీ. చూడు మిస్టర్ బాబ్జీ, మా బావ జయదేవ్ వచ్చాడంటే నీ అంతా చూస్తాడు. చూస్తున్నావే, నీలోని అందాలు ఎలా పొందాలా అని, నిన్ను ముగ్గులోకి ఎలా దించాలా అని ఆలోచిస్తున్నా. వాడి వచ్చే లోపల నా పని ముగిస్తా. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏమిటి అసలు ఈ గొడవ? మర్యాదగా వెళ్ళి పోలీసులకు లొంగిపో, లేకపోతే నీ సాక్ష్యం చెప్పంటే నీకు శిక్ష పడుతుంది. ఈ బాబ్జీని బెదిరించే, ఎదురు నిలిచే సాక్ష్యం చెప్పే ధైర్యం ఏం మగాడికి లేదు. ఆఫ్రాలు ఆడతానువే, నువ్వేం చేస్తావే? అవన్నీ తర్వాత నిన్ను
పట్టు పట్టాల్సిందే. ఏ బాబ్జీ బ్రతకాలని లేదా? ఆ, నిన్ను అనుభవించిన తర్వాత బతకపోయినా పర్వాలేదు. నేను ఇప్పటి వరకు ఈ స్టేట్ లో చూసిన అందగత్తెలంతా ఒక ఎత్తు అయితే నీ అందం మరొక ఎత్తు. నీ అందం నా మనసుని కట్టిపడేసింది. ఏమంటావు? అయితే నీ వెళ్తున్నా. ఆగో, నా చేతికి చిక్కిన చిలక పారిపోవటమా? నేను ఇప్పుడే అరిచి గోల చేస్తాను. అరే వా! తమన్నాకి తక్కువ కాజలకి ఎక్కువలా ఉన్నావు. నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తానా? పోలీసులు వస్తున్నారు కాబట్టి వదిలి వెళ్తున్నా. బావా వాడు ఇప్పుడే పారిపోయాడు బావా. బావా వాడు ఇప్పుడే నన్ను బెదిరించి ఇటే పారిపోయాడు. ఎవడు వాడు? ఆ ప్రదీప్ని హత్య చేసిన వాడా? వాడి కోసమే నేను వచ్చాను సీత. వాడిని వదిలే ప్రసక్తే లేదు. బావా వాడు నన్ను బెదిరించి ఇటువైపే పారిపోయాడు. సరే, నువ్వు ఎక్కడ? ఆ, ఏమీ లేదు, మీరేం చేస్తున్నారో చూసిపోదామని వచ్చాను. నేను ఒంటరిగా ఒక్కనే నా అందమైన అమ్మాయిని ప్రేమించడానికి వచ్చాను. అయితే బావగారు ప్రేమలో పడ్డారనమాట. ఇందుకీ ఎవరా స్వప్న సుందరి? చెప్పమంటావా? చెబితే నువ్వేమి అనుకోవుగా? ఇందులో నేనేం అనుకుంటాను బావా, అంతా మీ ఇష్టం. ఉందిలే, నువ్వు అడుగుతున్నావుగా ఎవరు నీ సప్పుని సుందరని. నువ్వు అన్నట్టు నన్ను ఒక అందమైన అమ్మాయి ప్రేమించింది. నిజంగానా బావా? అవును సీత, మొదటి చూపులోనే ఆమె చూపులతో నన్ను ప్రేమలో పడేసింది. ఇంతకీ నిజమా బావా? ఇంతకీ ఎవరా లక్కీ లేడీ? ఉందిలే, ఒక కోన కన్నుల బొమ్మలాంగి అచ్చం బాబు గీసిన బొమ్మలా ఉంటుంది. నువ్వు అంతగా వర్ణిస్తున్నావంటే నిజంగా ఆమె ఎవరో చూడాలని బావా. ఓకే సీత, గైడర్ సీత, నీ నవ్వులతో నా మనసు దోసుకున్న మహారాణి నీవే. Yes! నేనా? నా మనసులో ప్రేమను పుట్టించిన ప్రేమ దేవత నీవే సీత.
ఎక్కడో అలికిడి అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా జతబడి చెక్కిలి గింగలు ఒక వంక చక్కిలి గింగలు ఒక వంక ఈ కాస్తకే ఎందుకు కలిసే సెలవుల గుడిలో ఈ ప్రేమ పందిళ్ళను తడబడి మెత్తగా జతబడి ఈ కాస్తకే ఎందుకు కలయిక మొదలై కౌగిట బిగిసే ఈ సందేశయ్యాటను తడబడి మెత్తగా జతబడి
ఎట్లున్నావు? దారి తెలుసుకొని వచ్చాను జితేంద్ర. ఇంద్ర జితేంద్ర మన్ని కబురు చేశారంట. అశోక్ నా మనుషుల్ని అరెస్ట్ చేశావట. అంతటి దమ్ము ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఒకరిస్తే వచ్చేది కాదు ధైర్యం, అది మా బెడ్డులోనే ఉంది. రాజకీయం మీ ఫుడ్లో ఉంటుందేమో, మీరు పనుకునే బెడ్డులో ఉంటుందేమో, అది మా బెడ్డులోనే ఉండదురా బెడిబుల్. కేవలం మా బెడ్లో ధైర్యమే ఉంటుంది. టంగు చిప్పైతుంది, జాగ్రత్త. హెచ్చరించడానికే వచ్చాను. హెచ్చరిస్తుంది ఎవరిలో తెలుసా? సింహ, రాజకీయ సింహ, అది మర్చిపోకో. నేనెవరో తెలుసా మాట్లాడుతున్నావా? తెలుసు. ఒక నువ్వెవరైతే నాకేంటి? ఈ పోలీసు మాసం ముందు నీ ఆటలు సాగమని హెచ్చరించడానికి వచ్చా. ఏయ్! నువ్వు హెచ్చరిస్తుంది ఎవరినో తెలుసా? ఇంద్ర జితేంద్ర అని మర్చిపోకో. తెలుసు, బాగా తెలుసు. చిన్నపిల్లలు కిడ్నాప్ చేసి బాబ్జీ గారు బిజినెస్ చేస్తున్న ఓ గోండా నాయలతో తెలుసు. రేయ్! నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఒక అవినీతి రాజకీయ నాయకుడితో తెలుసు, ఒక అంతికుడితో చేతులు కలిపిన వాడివని తెలుసు. అయినా మా పోలీస్ ఎస్కాట్ లేకుండా మీరు బయటికి రారుగా. రేయ్! ఈ జితేంద్ర పేరు చేస్తే పోలీసు యంత్రాంగం నా ఇంటి చుట్టూ ఇంటర్ కోసం ఎదురు చూస్తాడు. అంతటి సత్తా ఉందా ఇంద్ర జితేంద్ర అని మర్చిపోకో. జితేంద్ర, పడుకున్న పులిని పని చేస్తున్న పోలీసుని గెలికావు. ఇక నా పవర్ చూపిస్తా. ఇక నీ పని అయిపోయింది. జైల్లో తలుచుకుంటే నువ్వు ఈ సీఎం వదిలి పారిపోవలసిందే. అరే అప్రాల్ పోలీసోడివి, నువ్వు నా గుమ్మం తొక్కాలంటే నీ కాకి బట్టలకి ధైర్యం చాలదు. అలాంటిదే నా దగ్గరకు వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? పోలీసుల గురించి తక్కువ మాట్లాడితే నాలుగు కోస్తా. వార్నింగ్ ఇచ్చిన 1 అవర్లోనే నా కప్లో పెట్టి నా పోలీస్ పవర్ ఏంటో నీకు చూపిస్తా. రేపు ఎలక్షన్లో నువ్వు ఓడిపోవటం ఖాయం. సూర్యుడికి చెమట పట్టదు, ఈ జితేంద్రకు ఓటమి నచ్చదు. అది చెప్పడానికి నువ్వెవడరా? డబ్బుతో ఓట్లు కొట్ట, రౌడీలతో బెదిరిస్తా, ఆడితో రిగ్గింగ్ చేస్తా, బంపర్ మెజార్టీతో గెలుస్తా, అసెంబ్లీలో అడుగు పెడతా, ఈ అంత చూస్తా. నీకు సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాగనివ్వను. ఇంటికే మారిపోయారా అశోక్? నాతో తీకుంటే ఎలక్షన్ ముందు లేదని మనసులో చేసి పెడతా. నా పోలీస్ పవర్ ఏంటో నీకు చూపిస్తా. చూస్తా, అది చూస్తా. నీ పొలిటికల్ పవర్కి నా పొలిటికల్ పవర్కి నీ పోలీస్ పవర్కి ఎంత ఉందో అది చూస్తా. వస్తా.
ఉంది నీకు వయ్యారమా వాటేసుకుంటే నువ్వు వరసేసుమా రేగిపోతాను రెచ్చిపోతాను రేయి కాగానే చిచ్చు పెడతాను ఒళ్ళెట్ట ఉంది నీకు వయ్యారమా నచ్చింది నా పొగరే హెచ్చింది అడుగు వేస్తుంటే నా పడగలేచింది అడుగు వేస్తుంటే నా పడగలేచింది కాటు వెయ్యనా మత్తుగా గమ్మత్తుగా చచ్చిపోయాక కలుసుకుంటాను ఒళ్ళిట్ట ముందు నీకు వయ్యారమా తడిని చూడాలి వలపు నీకుంటే నా వరస చూడాలి వలపు నీకుంటే నా వరస చూడాలి ముద్దులివ్వనా మోతవా ఎదలోనుగా ముడుపులన్నైనా తీర్చుకుంటాను ఒళ్ళిట్ట ముందు నీకు వయ్యారమా రేయి కాగానే ఇచ్చు పెడతాను ఒళ్ళిట్ట ముందు నీకు వయ్యారమా అతడే ఖాళీ యమకింకరుడు భయంకరుడు అతని పేరు చెప్తే రౌడీలు కూడా వణికిపోతారు అతను వస్తున్నాడంటే కదిలే కాలమే ఆగిపోతుంది హౌడు గట్టిన స్మగ్లర్
హాయ్ బ్యూటీ, దేవతల సైతం తలదన్నేలా ఉన్నావు. ఎవరు? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాలకల్లు బత్తాయిలా మెరిసిపోతున్నా నీలాంటి నీ కాలస్తాని సరుకు కోసమే ఏ కాళిదాస్ వేటాడుతుంటే ఎంటిలో నాకంట పడ్డా. ఏయ్ మిస్టర్, ముందు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. నువ్వు చెబితే నేర్చుకుంటా. ఏ కాళిదాస్ పేరు చెప్తే నీలాంటి బ్యూటీలు నా కౌగిట్లో కరిగిపోతారు. నాది అలాంటి క్యారెక్టర్ కాదు. ఎందుకు నీది ఏ క్యారెక్టర్ అమ్మా? ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుద్ది, అది నా క్యారెక్టర్. वाह क्या डायलॉग है. నా క్యారెక్టర్ ని కరెక్ట్ గా చెప్తాను వినవే. నేనంటే బ్యూటీల్ని గట్టు పైకి రప్పించుకున్నా రసిక రాజులు నేను. సొల్లు కబుర్లు ఆపి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళిపో అనడానే వెళ్ళగానే నేనేమైనా క్లాసికల్ హీరోని కాను, క్లాసికల్ విలన్. అంత తొందర అయితే ఎలా బేబీ? అత్తలూరి ఆడపడుచువా, మంగళగిరి మగువా, గుంటూరు గులాబీవా, లేక బెంగళూరు బ్యూటీవా? నలుగురిని పిలిచి గొడవ చేయకముందే ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మిస్, ఈ ఏరియాలో నన్ను ఎదుర్కొన్న దమ్ము ధైర్యం ఏ నా కొడుక్కి లేదు. ఈ సీత గురించి పూర్తిగా తెలియక నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. అది సరే, అత్తలూరు ఆడపడుచులా మాట్లాడితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంచుతా. మంగళగిరి మగువులా మాట్లాడితే మెసేజ్ బాక్స్ లో సేవ్ చేసుకుంటా. గుంటూరు గులాబీలా కటింగ్ ఇస్తే నా గుండెలో పెట్టుకొని పూజిస్తా, ఆరాధిస్తా. ఏమంటావ్? ఏమంటానా? చెప్పు తెగుద్ది అంటాను. అవన్నీ పాత డైలాగులు. వెరైటీగా ఉంటే చెప్పు, వింటా. నేను కావగలించుకుంటా. ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై చేయి వేస్తావురా? నేనెవరో తెలుసా? ఏ చోట్లే కచకచలాడిస్తున్నా జితేంద్ర తమ్ముణ్ణి. నేను ఇష్టమైన పేరుతో గేమ్ ఆడుతుంటే మధ్యలో మీరెలా వచ్చావు? దేనికి నీకు సంబంధం ఏంట్రా? నేనడుతూ నువ్వే చెప్పావురా బచ్చా హీరోనని. నీలాంటి రౌడీలకి హీరోని. ఈ చిన్న లాజిక్ కూడా తెలియని నువ్వే రౌడీరా. పబ్లిక్ ఒక అమ్మాయిని గొడవ చేసే ముందు ఎవడెలా రేస్ట్ అవుతాడు తెలుసుకొని ప్రవర్తించు. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపం చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకు ఒక బాబు అన్న ఉన్నాడు అనుకో, కనీసం 4 తన్నులు చేస్తాడు. అదే
ఆ పిల్లకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, అడ్డుపడి ఆపుతాడు. అదే ఆ పిల్లకు ఒక లవర్ ఉన్నాడు అనుకో, ఆ లవర్కి పవర్ ఉంటుంది. ఇలాంటి రౌడీ నా కొడుకు, రౌడీ అయినా సరే, లీడర్ అయినా సరే, వాడమ్మ మొగుడైనా సరే వెంటల బద్దలు కొట్టుకొని తీసుకెళ్తాడు. ఈ టైపులో ఇప్పుడు అర్థమైందా? ఇంకా ఈ అమ్మాయికి నేనేమవుతాను? నీకేదైనా డౌట్ గా ఉంటే టచ్ చూడు, టచ్ ఇస్తా. ఈ జయదేవ్ దెబ్బ తెలిసిందా? నేనెవరో తెలుసా? నే సిటీనే కచకచలాడిస్తున్నా జితేంద్ర తమ్ముణ్ణిరా. మా పలుకుబడింటే మాతో పెట్టుకుంటే ఈ సీమలో నువ్వు చల్లగా ఉండలేవు. పిల్ల కుంక, నీ అన్నతో చెప్పు ఈ జయదేవ్తో విరోధం పెట్టుకున్నాడని. వాడే చెబుతాడు నా సంగతి. నువ్వేదో మనగాడలా విర్రవెక్కు. నీ కళ్ళతో పెట్టుకుంటే నిన్ను కైలాసానికి పంపిస్తాడు. కానీ ఈ జైలుతో పెట్టుకొని రంగు తిన్న పిల్లిలా ఉన్నాడు నీ అన్న. హాస్పిటల్కి వెళ్తే నీ ఆస్తి మొత్తం ఖర్చు పెట్టినా చాలదు. అంత సీను నీకు లేదమ్మా. ఈ సీమలో మా అడుగులు తప్పిడి వింటే గుండాకి చేస్తారు. అదొకప్పుడు మాటరా. నేనెవరో తెలుసుకుంటే నీ గుండాగిపోతుంది, నీ పలుసు అదో పడిపోతుంది. ఈ జయదేవ్ దెబ్బంటే నువ్వు అబ్బనాల్సిందే. పెద్ద హీరోలో బిల్డప్ ఇస్తే నిన్ను జీరోని చేస్తాడు మా జితేంద్ర అన్నయ్య. ఈ జైలుతో పెట్టుకొని రంగు తిన్న పిల్లలా ఉన్నాడు నీ అన్న. చూడు, నేనిచ్చిన చాకు నుంచి తేరుకున్నాడేమో చూడు. ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ మా చేతిలో ఉన్నాడు. రేపు ఎలక్షన్ లో మా అన్న బంపర్ మెజార్టీతో గెలిచి సీఎం అవుతాడు. అప్పుడు తెలుస్తుంది మా పవర్ ఏమిటో. అలా కనకండరా, రాటికి పోతారు. నీ అన్న చేసే అవినీతి అంతా పైలుగా తయారు చేసి గవర్నర్ పంపించే ఏర్పాటు చేశాడు అశోక్ అనే పోలీస్ ఆఫీసర్. మా పలుకుబడితో ఆ పైలు తారుమారు చేస్తా. అవసరమైతే అడ్డం వచ్చిన వాడిని అడ్డంగా తెగ నరుకుతా. పేద పేదల భూములపై మరొకసారి నీ అన్న కన్ను పడిందా? ఆ కళ్ళు మీకు అన్నగారు ఐ బ్యాంక్ డొనేట్ చేస్తానని చెప్పు. ఇప్పుడు వెళ్తున్నా, టైం నీది కాబట్టి త్వరలో మా పలుకుబడి మా నీలాంటి వాడిని అడ్డంగా నరికేస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ కాళిదాస్ పవర్ ఏమిటో. గర్జించి జనంలోకి వచ్చి గర్నిస్తే ఆ గర్జనకు మీ ఢిల్లీ మ్యాప్ సేఫ్ అయితే. సింహాన్ని ఆడించగల రింగ్ మాస్టర్ని నేను. పసుపు పేరు తెలితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరనా మా క్యారెక్టర్ గురించి మాట్లాడేది? సనుకవికతో ఏ దేశాన్ని సర్వనాశనం చేస్తా. వస్తా.
రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నారు. వాళ్ళని చూసుకొని లాంటి రౌడీలు విర్రవీగుతున్నారు. బాబా మీలాంటి ధైర్యవంతులే అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. రోజు రోజుకి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఆ రాజు అన్యాయంగా ప్రదీప్ని హతమార్చారు. అవును బాబా, నా కళ్ళ ముందే దాడి